హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? వాటి మధ్య ఏమి డిఫరెన్సెస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, దానికోసం ఫైల్ ట్రీ ఓపెన్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. బ్లాక్ అండ్ ఇన్‌లైన్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. దీన్ని క్లోజ్ చేసి బాయిలర్ ప్లేట్ కోసం ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఎంటర్. టైటిల్‌లో బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అని రాస్తాను. కిందకొచ్చి ఇక్కడ కూడా ఒక హెడ్డింగ్ ఇస్తాను. బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఓకే. సేవ్ చేసి కింద గో లైవ్‌ని ప్రెస్ చేస్తాను. మనకి ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అయిందనమాట. బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఓకేనా? సో, దీన్ని ఇక్కడ పక్కన పెడదాం. సో, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, అవి ప్రతిసారి న్యూ లైన్ మీదే ఫార్మ్ అవుతాయన్నమాట. అండ్ ఉన్న స్క్రీన్ విడ్త్‌నంతా తీసుకుంటాయి అవి. ఓకేనా? సో, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పి అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. సో, దాంట్లో హలో, దిస్ ఈజ్ నరేష్ అని ఇస్తాను. ఇక్కడొచ్చింది గదా! హలో దిస్ ఈజ్ నరేష్. ఓకేనా? సో, దీని కింద ఇంకొక పి ట్యాగ్ ఏద్దాం. హలో దిస్ ఈజ్ రమేష్. సేవ్ చేస్తే చూసారు గదా! ఇది ఇక్కడ ఖాళీ ఉన్నా గాని కింద లైన్‌లోనే వచ్చిందనమాట. ఎందుకంటే పి అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి పొద్దుగూకులు నెక్స్ట్ లైన్‌లోనే ఫార్మ్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ ఉన్న కంటెంట్ లైన్‌లో ఎప్పుడు స్టార్ట్ అవ్వవు. ఓకేనా? అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌కి ఉన్న ఇంకో ప్రాపర్టీ ఏంటంటే అవి ఉన్న స్క్రీన్ విడ్త్‌నంతా తీసుకుంటాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి హెడ్‌లో ఒక స్టైల్ ట్యాగ్‌ని ఇస్తాను. అందులో పారాగ్రాఫ్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఇద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. రెడ్ ఇస్తే చూసారు గదా! కంటెంట్ వరకు మాత్రం హలో దిస్ ఈజ్ నరేష్ అని ఇక్కడి వరకే ఉంది. కానీ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చిన తర్వాత చూసారు కదా! మొత్తం విడ్త్ తీసుకుంది ఆ పి ఎలిమెంట్ అనేది అని చూపిస్తుంది మనకి. ఓకేనా? సేమ్ కింద హలో దిస్ ఈజ్ రమేష్ అని గూడా మొత్తం విడ్త్ అంతా తీసుకుందనమాట. స్క్రీన్ విడ్త్. ఓకేనా? ఇక్కడ పక్కన ఖాళీలు కనపడుతుంది గదా! అది బై డిఫాల్ట్ బ్రౌజర్‌కి మార్జిన్ ప్యాడింగ్ ఉంటది. దాన్ని వదిలేసి మిగిలిన స్పేస్ అంతా ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది తీసుకుందనమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇంకా ఏమేమి ఉంటాయో ఒక లిస్ట్ చూపిస్తాను మీకు. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇవన్నమాట. ఓకేనా? ఆర్టికల్, అసైడ్, డివ్, ఆల్ హెడింగ్స్ హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్6 మొత్తం ఇవన్నీ గూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. హెడర్, ఓఎల్, పి ట్యాగ్ ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఒక హెడ్డింగ్ రాస్తాను. ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కంటెంట్ ఎంతుందో అంత స్పేస్‌ని మాత్రమే తీసుకుంటాయన్నమాట ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అనేవి. అండ్ న్యూ లైన్ మీద ఎప్పుడు స్టార్ట్ కావవి. ఓకేనా? సో, దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. స్పాన్ అనేది ఉంది గదా! అది ఒక ఇన్‌లైన్ ఎలిమెంట్ అన్నమాట. దీనికి హలో దిస్ ఈజ్ నరేష్ అనిద్దాం. ఓకేనా? దీని కింద ఇంకొక స్పాన్ ఇద్దాం. హలో దిస్ ఈజ్ రమేష్. సేవ్ చేస్తే చూసారు గదా! ఇక్కడ హలో దిస్ ఈజ్ నరేష్ అని వచ్చింది. దాని వెంటనే హలో దిస్ ఈజ్ రమేష్ అని వచ్చింది. అది న్యూ హలో దిస్ ఈజ్ రమేష్ అనేది న్యూ లైన్‌లో స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా? దీనికి స్టైల్‌కెళ్ళి దీనికి కూడా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. స్పాన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇద్దాం. ఓకేనా? సేవ్ చేస్తే ఇక్కడ చూసారు గదా! హలో దిస్ ఈజ్ నరేష్. ఈ ఫస్ట్ స్పాన్ ట్యాగ్ ఇక్కడి వరకు వచ్చింది. తర్వాత స్పాన్ ట్యాగ్ ఇక్కడి నుంచి దాని పక్క నుండి కంటిన్యూ అయిపోయిందనమాట. ఓకేనా? సో, ఇన్‌లైన్ ఎలిమెంట్స్ ఇంకా ఏమేమి ఉంటాయో దానికి కూడా ఒక లిస్ట్ చూపిస్తాను మీకు. మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇవి. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఇవి. ఓకే. దాని రెండిటి మధ్య డిఫరెన్స్ ఇదా అని తెలుసుకోవటానికి మాత్రం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమేం లేదు. జస్ట్ చూపిస్తున్నాననమాట.
ఏ ట్యాగ్, బి ట్యాగ్, బటన్ ఇవన్నీ నేను చెప్పుకున్నాం కదా! ఐ అండ్ ఈఎం ట్యాగ్స్, ఇమేజ్ అండ్ ఇన్‌పుట్ ఇవన్నీ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా? సో, అండ్ బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌ని పక్క పక్కన పెడితే ఏమైద్దో చూద్దాం. పి అనేది ఒక బ్లాక్‌లో ఎలిమెంట్ కదా! దీనిలో హలో, థిస్ ఈజ్ నరేష్ బాబు అనిద్దాం. ఇక్కడ దిస్ ఈజ్ నరేష్ బాబు అని వచ్చింది. ఓకేనా? దాని కిందే స్పాన్ ఇద్దాం. హలో, దిస్ ఈజ్ రమేష్. సేవ్ చేస్తే ఇక్కడ పైన హలో దిస్ ఈజ్ నరేష్ బాబు అనేది పి ట్యాగ్ కదా! అది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అందుకని న్యూ లైన్‌లో స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. చూసారు కదా! అది న్యూ లైన్‌లో స్టార్ట్ అయింది. అండ్ స్క్రీన్ విడ్త్‌నంతా తీసుకుందనమాట. స్పాన్ ఇన్‌లైన్ ఎలిమెంట్ కదా! ఇన్‌లైన్ ఎలిమెంట్ న్యూ లైన్‌లో ఫార్మ్ అవ్వదన్నాం కదా! ఎందుకు ఫార్మ్ అయింది ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ ఏం స్పేస్ లేదు కాబట్టి అది నెక్స్ట్ లైన్‌కొచ్చేసిందనమాట. ఒకవేళ స్పేస్ ఉంటే ఇన్‌లైన్ ఎలిమెంట్ అక్కడే స్టార్ట్ అయ్యేది. ఓకేనా? ఇది బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి డిఫరెన్స్ అనమాట. సో, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి వీడియోని. తర్వాత వచ్చే వీడియోలో కలుసుకుందాం.